అందరికీ నమస్కారం. ఇవాళ మా అత్తయ్య మీకు టెంపుల్ స్టైల్ పులిహోర పొడి ఎలా చేసుకోవాలో చూపిస్తారు. పులిహోర చేస్తాను కన్నయ్య. పులిహోర చేయడానికి ఏమేమి కావాలంటే ఫస్ట్ మిరపకాయలు తీసుకోవాలి, తర్వాత తిరగబడి సామాన్లు, ఒక 3-4 వేరుశనగకాయ పప్పులు, ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను ఉద్దిపప్పు, ఒక 4-5 స్పూన్లు తెల్ల నువ్వులు, నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. తెల్ల నువ్వులు, మనకు రుచికి తగ్గ బెల్లము, చింతపండు మాత్రం నేను కొంచెంగా వేసాను. ఒక 3 గ్లాసులు సరిపోయేమైనా, కొంచెం కొబ్బరి, ఉప్పు, పసుపు, తర్వాత ఇది ఇంగువ, ఇవన్నీ వేయించుకొనేసి పులిహోర పొడి కొట్టుకుందాం. రెడీనా? ఏం చేస్తున్నావు ఇవాళ నాన్నకి హెల్పింగ్? పులిహోర పొడి. వేగాక తీసి పక్కన పెట్టేసుకొని మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. అంతే. కలబాగా వేగాయి. శనగపప్పు, ఉద్దిపప్పు, ధనియాలు, కలబాగా వేగిన తర్వాత నూనె వేస్తున్నాం. మెంతులు వేస్తున్నాం. మిరపకాయలు వేస్తున్నాం. సో మెంతులన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో తను ఎండు కొబ్బరి వేస్తున్నారు. సో ఇంకా ఎండు కొబ్బరి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. ఇవన్నీ మిక్సీ పెట్టుకోవాలి. ఇంకా ఇవన్నీ కొంచెం చల్లారాక అన్నీ కలిపి మిక్సీకి పట్టేసుకోవాలి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు బియ్యం వేసానండి. నీళ్ళు 2, పులిహోర కాబట్టి 1కి 2 వేసుకోవాలండి. 2 వేసుకోవాలి. ఒక గ్లాసు 3 గ్లాసుల బియ్యానికి 3-6 గ్లాసులు నీళ్ళు వేసానండి. అన్నమైంది. అప్పుడు వేయించుకున్నటువంటి మసాలా అంతా పులిహోరకి మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి అంతా మనం వేయించుకున్నట్టు మసాలాలన్నీ పొడి కొద్దిగా పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనకు అన్నానికి ఎంత కావాలో అంత వేస్తున్నామండి. 3 గ్లాసుల బియ్యానికి మనకు ఎంత పొడి కావాలో అనుకుంటే అంత వేసుకోవచ్చండి. ఇది దీనికి ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు. ఈ పొడిని 2 మాటలుగా వాడుకోవచ్చు. అంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే 2 సార్లు మనము ఉపయోగించుకోవచ్చు. స్టవ్ ఇచ్చి కడాయి పెట్టి ఒక 4 స్పూన్లు నూనె వేసుకున్నాము. పులిహోరకు నూనె పడుతుంది బాగానే. మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి చింతపండునంతా కొంచెం వేడి నీళ్ళలో పెట్టేసుకోవాలండి. ఆ
తర్వాత కొంచెం మెత్తగా కొంచెం నీళ్ళు వేసుకొని బాగా ఒక గ్లాస్ పైన గుజ్జు తయారు చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి, తెరాపత్త వేసుకున్నాము. శనగపప్పు, ఉద్దిపప్పు, ఆవాలు, వేరుశనగకాయ పప్పు, మనం ఆల్రెడీ పొడిలో ఎండుమిరపకాయలు వేసి ఉంటాం కాబట్టి కారానికి తగ్గట్టు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మళ్ళీ అవి పసుపు వేస్తుంది. ఇవి నాకు చిటి పట అని అంటున్నాయి. అందుకే కొంచెం దూరంగా ఉండాలి, అంత దగ్గరగా నిలబడకూడదు. స్టవ్కి ఎప్పుడైనా సరే దూరంగా ఉండాలి. కొంచెం ఇంగువ, కొంచెం అంటే ఒక అర స్పూన్ కంటే కొంచెం తక్కువగానే. అవును, తర్వాత వేడెక్కిపోతుంది. తీసేద్దాం. నిమ్మరసం వేస్తాం. చింతపండు రసం అండి. చింతపండు వేస్తాం. ఇది బాగా వేడిగా ఉంది. ఉడికి ఉడకాలి కదా, దగ్గర పడగానే ఉడికించుకోవాలి. ఇంత చేస్తే చేతులు బొబ్బలెక్కిపోతాయి. మనకు అన్నాన్ని తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. కావాలంటే పులుపు మళ్ళా కలిపి వేసుకోవచ్చు. ఎక్కువ వేస్తే పులుపు చాలా ఉంటుంది. ఉప్పు చాలా ఉంటుంది. పులుపు ఉప్పు వేస్తే పుల్లగా ఉంటుందా? అవును. ఇది నా ఫస్ట్ టైం పులిహోర చేయడం. బెల్లం వేస్తున్నా అండి. అవునండి. రుచి తగ్గ బెల్లం. పులుపు ఉప్పు వేస్తే పుల్లగా ఉంటుందా? అవును. ఇది నా ఫస్ట్ టైం పులిహోర చేయడం. బెల్లం వేస్తున్నా అండి. అవునండి. రుచి తగ్గ బెల్లం. పిల్లలకి బెల్లము చక్కెర చాలా ఇష్టం. బట్ చక్కెర చాలా హార్మ్ఫుల్. ఎందుకు హార్మ్ఫుల్? ఎందుకంటే దానిలో చాలా కెమికల్స్ ఉంటాయి. ఇది చింతపండు గుజ్జు అన్ని బాగా ఉడికిపోయాయి. సో అంత బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలిపేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేసి అన్నంలో వేసుకున్నాం. వేస్తుంది. సో వేడి వేడి పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇది ఒక సో మన పులిహోర రెడీ అయిపోయిందండి.